అమెరికా అధ్యక్షుడు భారత్‌ని ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారు? దీనికి సంబంధించి భౌగోళికమైనటువంటి అంశాలు మాత్రమే ముడిపడి ఉన్నాయా? లేదా అమెరికా భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి అంశాలు కూడా ఉన్నాయా? దీనికి అమెరికా పత్రికలు, అంతర్జాతీయ మీడియా చెబుతున్నటువంటి కథనాలు ఏంటి? ప్రధానంగా భారతీయుల ప్రాబల్యం విస్తృతంగా అమెరికాలో పెరగడం అనేది అమెరికన్లకి ఇబ్బందికరంగా మారబోతుందనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి బిలియన్ డాలర్ కంపెనీస్‌ని లీడ్ చేస్తున్నటువంటి భారతీయులు అత్యంత శక్తిమంతులుగా మారుతున్నారనేటువంటి ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారతీయుల్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తం ఒక టాప్ 20 కంపెనీస్ తీసుకుంటే 20 కంపెనీస్‌లో ఇండియన్స్ పర్సంటేజ్ 15 దాకా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో, అమెరికాలో ఉంటున్నటువంటి నేటివ్ అమెరికన్స్‌కి ఇండియన్స్ ఎదుగుతున్నటువంటి విధానం ఆందోళన కలిగిస్తోంది కాబట్టే డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూరితంగా ఇండియన్స్‌నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారనేటువంటి విమర్శలు రేగుతున్నాయి. ఇండియన్స్ జాబితా అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సంస్థలుగా చెబుతున్నటువంటి వాటిలో కూడా అనిరుద్ దేవగన్, ఇది ఇండియన్స్ ట్రాక్ రికార్డు అమెరికాలో ఈ విధంగా వేళ్ళూనుకుంటూ వెళ్ళడం అనేది నేటివ్ అమెరికన్స్‌లో ఒక ఎమోషన్స్‌ని క్రియేట్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ పొందాలని డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ భావిస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయి.